అయ్య బాబోయ్! చావ కొడుతుందయ్యా అలారం. అమ్మా! ఫైనల్లీ లేచాం. అరే! మర్చిపోయామేంటి? మనం ఫాస్ట్‌గానే లేవాలి కదా! ఎందుకంటే మనం మన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకున్నాం కదా! మనం ఖచ్చితంగా డైలీ ఫాస్ట్‌గా లేవాలి. ఇప్పటికే నేను చాలా లేట్‌గా లేచాను. 10 అవుతుంది. ఇలా అయితే కష్టమే. మార్నింగ్ లేచి బయటైతే మొత్తం నీట్‌గా క్లీన్ చేసి వాటర్‌తో కడిగి చేయాలి. కానీ నేనైతే బాగా బద్ధకం అయిపోతున్నాను. రేపటి నుంచి ఫాస్ట్‌గా లేవాలి. హేయ్ సించాన్! అరే సించాన్‌గా లేవరా రేయ్! అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాం. ఇంత మొద్దుగా నిద్రపోతే ఎలా చెప్పు? తొందరగా రా. ఏం మాట్లాడుతున్నావు ధనువన్నా? ఏం కట్టామో అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనమైతే ముందుగా స్నానం చేసుకుని మన గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఎలా ఉందో ఒకసారి చూడాలి. ఓరి నాయనో, చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. ఇంకా ఉదయం లేచి చేయాలంటే చాలా కష్టం. అసలుకే చలికాలం కదా. ఆ, ఓకే, బట్టలు అయితే తర్వాత మనం మార్చుకోవచ్చు. అరే ఏంటి, నేను మాల వేసుకున్న బట్టలు వేసుకున్నా కదా, సడన్గా ఈ బట్టలు ఎలా వచ్చాయి? అరే ఏదో ఒకటి జరిగిందబ్బా. సరే ఒకసారి మన దేవుడి దగ్గరికి వెళ్దాం, చూసుకొని వద్దాం ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి చాలామంది భక్తులు అయితే ఉంటారు అనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో ఏంటో. అరే గుడేది, గుడి. అరే మనం గుడి కట్టుకున్నాం కదా, అయ్యప్ప స్వామి నిన్న రాత్రి నా కల్లోకి వచ్చారు. అందుకే మనం గుడి కూడా కట్టుకున్నాం కదా, మీరు కూడా చూసారు కదా గుడి. కానీ ఇప్పుడు కనబడట్లేదేంటి? అరే ఒక్కసారి ఆగండి. అయ్యా నాకు అర్థం కావట్లేదు. మనం గుడి కట్టుకున్నాం కదా, సడన్ గా గుడి కనబడకపోవడం ఏంటి? మంచిగా కట్టుకున్నాం కదా బా, గుడిని కట్టుకున్నాం, అయ్యప్ప స్వామిని తెచ్చుకున్నాం. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని, వినాయకుని విగ్రహాన్ని, కుమారస్వామి విగ్రహాన్ని 3 తెచ్చుకొని మన ఇంటిపైనే కట్టాం కదా. చాలా మంది భక్తులు కూడా వచ్చారు. నేను అలానే మాల కూడా ధరించాను. కానీ ఇప్పుడు ఏంటి, ఏం కనబడట్లేదు? అరే నాకు చాలా బాధగా ఉంది. దేవుడా, నన్ను వదిలేసి కొంపదీసి వెళ్ళిపోయావా ఏంటి? ధనువన్నా, ఇందాక నుంచి దేని గురించి దిగులు చెందుతున్నావు? ఏం జరిగింది ధనువన్నా? ఏమైంది? ఉదయం లేవగానే నన్ను లేపి స్నానం చేయమంటున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? అరే సించాన్, మనం అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాం కదరా, అది కనబడట్లేదురా. ఏం జరిగింది నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏంటి ధనువన్నా, రాత్రి ఏమైనా కొత్త కల కన్నావా ఏంటి? మన అయ్యప్ప స్వామి టెంపుల్ ని ఎప్పుడు కట్టాం ధనువన్నా? మనం అలాంటిది ఏం కట్టలేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే సించాన్, మనం కట్టాం రా. అరే మనం దీక్ష చేద్దామని నేను మాల కూడా వేసుకున్నాను, నువ్వు కూడా కొత్త బట్టలు వేసుకున్నావు. మనం టెంపుల్ కూడా ఓపెన్ చేసాం, చాలా మంది జనాలు వచ్చారు. ఇప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు. ధనువన్నా, నేను ఒకటి నీకు చెప్పనా? నాకు తెలిసి నువ్వు కల కన్నట్టుగా ఉన్నావు ధనువన్నా. అది కల ధనువన్నా, నిజం కాదు ధనువన్నా. నాకు తెలిసి శబరిమలకి అయ్యప్ప స్వామి మనల్ని పిలుస్తున్నారేమో. మనం కిందటి సంవత్సరం వెళ్ళలేదు, ఒక 5 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళలేదు. అందుకే నేను చెప్పేది విను. ఇప్పుడు మనమైతే శబరిమలకి బయలుదేరాలి. ఇక్కడి నుంచి తొందరగా మనం శబరిమలకి వెళ్ళామనుకో, ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇప్పుడు మనం ఇలానే ఉన్నామనుకో, ఆయనకి కోపం వస్తుందేమో అనిపిస్తుంది ధనువన్నా. రే సించాన్, నీకు చెప్తున్నా మళ్ళీ, దేవుడు మనలా స్వార్థపరుడు కాదు. మనం వెళ్తే ఆనందపడ్డాం, రాకపోతే కోపడ్డాం అలాంటివేం చేయరు. మనకి భక్తి ఉంటే మనం వెళ్ళాలి. సించాన్, నువ్వు అన్నది కలే అనుకుంటా, కానీ ఇప్పుడైతే మనం శబరిమల బయలుదేరిపోతున్నాం. తొందరగా రెడీ అయ్యవు. అరే యార్, నేను ఇన్నాళ్ళు గుడి కట్టింది అనుకున్నది అబద్ధమా? అంటే అది కళ. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సరే ఇప్పుడైతే మనం శబరిమల బయలుదేరి ఆయన యొక్క దర్శనం మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మాలని ధరిస్తాను. అరే ఇప్పుడు చూడండి, నా దగ్గరున్న నలుపు వస్త్రాలు వేసుకున్నాను. సించాన్, నీకు తెలుసు కదా మన అయ్యప్ప స్వామికి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని, అందుకే నలుపు వస్త్రాలు వేసుకున్నాను. అలానే చెప్పులు కూడా ఇప్పేశాను, ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను కాబట్టి. సించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే శబరిమలకి వెళ్ళాలి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మాలు తీసుకెళ్లారా. ధనువన్నా, అయితే ఇప్పుడు మనం శబరిమలకి వెళ్ళబోతున్నామా? ఏ అయ్యప్ప స్వామిని చూడబోతున్నా ధనువన్నా. నేనైతే మన బ్యాగులు మొత్తం రెడీ పెడతాను, రెడీగా ఉండు. ఓకే సించాన్, ఓకే సించాన్ గడైతే మన కోసం బట్టలు మొత్తం రెడీగా పెడతారన్నారు. సో మరికొద్ది. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరిది? హలో, ఎవరు? ఓ ఐరన్ మ్యాన్, ఏం చేస్తున్నావు? అరే ధను, రాత్రి నాకు అయ్యప్ప స్వామి కల్లోకి వచ్చారు. మా అవెంజర్స్ అందరం ఆయన యొక్క దర్శనం చేసుకున్నట్టు కలొచ్చింది. ఇప్పుడు ఆ కళ ప్రకారం మేము శబరిమల వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా? అర్రే, నాకు కూడా అయ్యప్ప స్వామి కల్లోకి వచ్చారు, నిజం. అబ్బా అవునా? సరే అయితే మనందరం కలిపి వెళ్దాం. మేము కూడా ఇప్పుడు శబరిమల బయలుదేరిపోతున్నాం. ఐరన్ మ్యాన్ రెడీగా ఉండు. అయితే ఇప్పుడు అందరం కలిసి వెళ్ళాలంటే సరే నేను ప్లాన్ చేస్తాలే ప్రతిదీ. మీరు రెడీగా ఉండండి, మొత్తం బట్టలు రెడీ పెట్టుకోండి, ఓకేనా? సరే సరే, ఉంటాను. అందరూ మీ యొక్క బ్యాగులు సిద్ధం చేసుకోండి. మనం మరికొద్ది సేపట్లో శబరిమల బయలుదేరిపోతున్నాం. మనందరికీ రాత్రి అయ్యప్ప స్వామి కల్లో కనబడుతున్నారు. మనం తక్షణమే ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు మనం ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నాం, మనకి కూడా ప్రశాంతత దొరకట్లేదు. కనీసం ఆ దేవుడు గుడికి వెళ్ళా, ఆ దేవుణ్ణి చూసినా అప్పుడు మన మైండ్ కి ప్రశాంతత దొరుకుతుంది. అందుకే గాయస్, ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాగ్స్ రెడీ పెట్టుకోండి. మరికొద్ది సేపట్లో ధను రాబోతున్నాడు. హల్క్, తొందరగా రెడీ అవ్వండి, సరేనా? అందరం శబరిమల వెళ్తున్నాం. వావ్, అయితే అవెంజర్స్ కూడా రాబోతున్నాడు. సించాన్ గడికి విషయం చెప్తే. అరే మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరిది? హలో, ఎవరు?
ఓ మోటు మామ చెప్పు. ఏంటి నిజమా? ఏంటి నీకు కూడా అయ్యప్ప స్వామి కల్లోకి వచ్చారా? అవునా, మీరు వెళ్తున్నారా? మేము అవెంజర్స్ కూడా ఇప్పుడైతే మాట్లాడుకున్నాం. నాకు కూడా అయ్యప్ప స్వామి కల్లోకి వచ్చి పెద్ద గుడి కట్టినట్టు కళ్ళు వచ్చింది. నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా శబరిమల. సరే మీరు వస్తారా? ఓకే ఓకే, మేము అవెంజర్స్ ఇంటి దగ్గర ఉంటాం, దారిలో మీరు కలవండి, మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటాను, అక్కడి నుంచి బయలుదేరదాం. ఓకేనా? సరే సరే, నేను సించాన్, ఇంకా ఐరన్ మ్యాన్, హల్క్, ఇంకా స్పైడర్ మ్యాన్, ఫ్లాష్. సరే ఉంటాను, బాయ్ బాయ్. అరే అవెంజర్స్ మోటుపత్లు అంటే సూపర్గా ఉంటుంది. అరే ఇంకెవరినైనా పిలవాలా? అరే నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, తను ఒక్కడిని ఎలా వదిలేస్తాను? హలో ట్రెవర్, తొందరగా నువ్వైతే మా ఇంటికి బయలుదేరి వచ్చేసాయి. మనం శబరిమల వెళ్ళబోతున్నాం. ట్రెవర్, నువ్వు నేను కలిపి అయ్యప్ప స్వామి గుడి కట్టినట్టు నాకైతే కలొచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి ఆయన దర్శనం తీసుకోవాలి. శబరిమల బయలుదేరబోతున్నాం, సరేనా? తొందరగా ఇంటికి వచ్చేసాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళాలంటే నాకు కోరిక. సరే ధను, నేను బయలుదేరుతున్నాను ఇప్పుడే. సరిపోయింది, ఫైనల్లీ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సించాన్ గడు మన బ్యాగ్స్ అన్ని రెడీ చేస్తున్నాడు. ఈ టైంలో మనందరం ఒక చిన్న కార్లో వెళ్ళాలంటే అవ్వదు. ఇప్పుడు ఒక పెద్ద టూర్ బస్ అయితే రెడీ చేసుకోవాలి. టూర్ బస్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ టూర్ బస్ పైన మన అయ్యప్ప స్వామి ఫోటోని కూడా పెద్దగా పెట్టాలి. ఇప్పుడు శబరిమల బస్సులో వెళ్తే మరి మామూలుగా ఉండదు. సో ఎందుకంటే ఒక పిక్నిక్ టైప్లో అందరం సరదాగా ఆడుతూ పాడుతూ ఆ దేవుడి యొక్క భక్తి గీతాలు పాడుతూ మంచిగా మనం వెళ్ళొచ్చు. అరే ఆలోచించుకోవడానికే చాలా బాగుంది. సరే ముందుగా వచ్చేసి మన బడ్జెట్లోని ఒక మంచి బస్సును అయితే తీసుకొద్దాం. సో డైరెక్ట్గా మనమైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, మనకు తెలిసిన ట్రావెల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ఇతనైతే కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి చాలా రకాల బస్సులు ఉన్నాయి. ఒక మంచి బస్ని పురమాయించి ఇప్పుడు మనమైతే తీసుకుని వెళ్ళబోతున్నాం అనమాట మన శబరిమలకి. ఓ మై గాడ్, చాలా బస్సులు ఉన్నాయి. ఏదో ఒక మంచి బస్ని మనం అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఓ ఇక్కడే ఉన్నారు ఇతను. హలో సార్, లాస్ శాంటోస్ ట్రావెల్స్ ఏనా మీరు? సార్ ఇప్పుడు మాకైతే ఒక అర్జెంట్ ఒక బస్ కావాలి. 1 మినిట్ ఆగండి, ఎందుకంటే కస్టమర్ తో మాట్లాడుతున్నారు. సార్, మీరు అనుకున్నట్టుగా అంత తక్కువలో మా దగ్గర బస్సులు అయితే లేవు సార్. తొందరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, మా దగ్గర అయితే మాత్రం లేవు. చెప్పండి, ఇప్పుడు మీరేదో అంటున్నారు. సార్ ఇప్పుడు మేము శబరిమల వెళ్ళడానికి కొండ ఎక్కించే అంత పవర్ ఉన్న బస్సు అయితే మాకు కావాలి. ఇప్పుడు అర్జెంటుగా మీ దగ్గర ఏ బస్సులు అయితే ఉన్నాయో పవర్ఫుల్ బస్సులు అవి చూపించండి. ఇప్పుడు మేము చాలా మంది వెళ్ళబోతున్నాం, అది కూడా బడ్జెట్లో. అరే మా దగ్గర హై కాస్ట్ ఉంది, లో కాస్ట్ ఉంది, మీకేది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న బస్సులు మీకైతే యావరేజ్ కాస్ట్ లో దొరుకుతుంది. ఈ బస్సు వచ్చేసి రోజుకి 5 లక్షలు మాత్రమే. మీకు కావాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు. ఇది మా దగ్గర ఉన్న యావరేజ్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మీకైతే ఇందులో ఏసీ కూడా ఉంటుంది, చాలా ఎక్కువ మంది పట్టే అవకాశం కూడా ఉంటుంది, దీనికి చాలా పవర్ కూడా ఉంటుంది. అలానే ఇది ఎలక్ట్రిక్ బస్సు, మీరు పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కావాలా? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏమన్నా రెంట్కి ఇస్తున్నావా లేకపోతే కొత్తది కొనడానికి ఏమన్నా సెకండ్ హ్యాండ్లు గట్టి అమ్ముతున్నావా? ఏంటయ్యా రేట్లు? 5 లక్షలు ఏంటి? దానికంటే కొంచెం తక్కువ ఉంటే చూపించు. ఎందుకంటే మేము అసలుకే టూర్ వెళ్ళాలనుకుంటున్నాం, అది కూడా ఎంత టైం అవుతుందో మాకు తెలియదు. కొంచెం మాకు బడ్జెట్లో చూపిస్తే బాగుంటుంది అనమాట, సరేనా? బడ్జెట్ అంటే బడ్జెట్ సరే, ఉన్నాయి బడ్జెట్ బస్సులు కూడా. కావాలంటే ఒకసారి రా, నీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పక్కన ముందు కొన్ని బస్సులు కనబడుతున్నాయి కదా, ఇవి కూడా ఏసీ బస్సులే. ఈ బస్సులు కూడా నీకు ఎటువంటి కొండ అయినా ఎక్కిచ్చేస్తుంది. శబరిమల కొండ కూడా ఈజీగా మీరు దీని ద్వారా ఎక్కచ్చు. అలాగే ఇందులో వచ్చేసి ఏసీ కూడా ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. ఇది కొంచెం దాని మీద 2 లక్షలు ఎక్కువ, 7 లక్షలు. నీకేమన్నా వెటకారంగా ఉందేంటి? 5 లక్షలే ఎక్కువ అంటే ఇంకా 7 లక్షలు ఇస్తున్నావు. సరే ఈ బస్సు ఎంతో చెప్పు, ఏదో చూస్తున్నావు కదా. ఈ బస్సు నాకు తెలిసి కొంచెం తక్కువే అనుకుంటా. ఈ బస్సు వాటి మీద కొంచెం తక్కువే ఉంటుంది. ఈ బస్సు కాస్ట్ వచ్చేసి దగ్గర రోజుకి 3 లక్షలు మాత్రమే. నీకు ఇది కూడా బడ్జెట్ లో లేదు అంటే చూసుకో. ఓరి నాయనా, 3 లక్షలా? ఏంటయ్యా నువ్వు పెద్ద పెద్దవి అమ్ముతున్నావు, మాకు మరీ ఇంత పెద్ద బస్సు. అరే ఇక్కడేదో కొంచెం చిన్న క్యూట్ బస్సు ఉంది. అరే ఈ బస్సు ఏదో కొంచెం బాగుంది. సరే భయ్యా, ఒక్కసారి ఈ బస్సు గురించి చెప్తావా? ఈ బస్సు ఇదిగా కొండ ఎక్కుతుందంటావా? సో ఈ బస్సు మాకు కావాలి. ఎలాగో ఇది చీప్ మైండ్ కాబట్టి నీకు బడ్జెట్ బస్సే ఇస్తున్నాను. ఈ బస్సు రోజుకి 1,00,000 రూపాయలు మాత్రమే. ఈజీగా ఇది కొండలైతే ఎక్కుతుంది. కొంచెం పవర్ అయితే తక్కువ, కానీ పర్వాలేదు, మంచి బస్సే, చాలా బెస్ట్ బస్సు. మీకు బడ్జెట్ లో వస్తుంది కదా, మరంతే. ఓకే, 1,00,000 రూపాయలు అంటే సరే ఇప్పుడే పంపిస్తున్నా. ఆగండి, ఫోన్ పే కొంచెం తగ్గించి 70,000 పంపిస్తున్నాను. ఎందుకంటే శబరిమల కదా, దేవుడి గుడి దగ్గరికి వెళ్తున్నాం. సరే 70,000 అలాగే చేసుకో. తొందరగా పంపి. వచ్చేసాయి కదా. ఓకే గుండన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక మేము బయలుదేరాల్సిన సమయం వచ్చింది, మాకు అసలు సమయం కూడా లేదు. ఓ మై గాడ్, ఫైనల్లీ మనమైతే బస్ని తీసుకున్నాం అనమాట శబరిమల వెళ్ళడానికి. ఇది మనకి బడ్జెట్లో వచ్చిన క్యూటెస్ట్ బస్సు. ఈ బస్సు ఉంటే సరిపోతుంది. సరే ఇప్పుడు మనం చేయాల్సిన కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి.
మన బైక్ అయితే వీళ్ళు తెస్తారులేండి, తర్వాత బైక్ చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి బస్సు ఇచ్చినప్పుడు మనకు బైక్ రిటర్న్ ఇస్తారంట. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బస్ పైన మన అయ్యప్ప స్వామి యొక్క పటాన్ని ముందు అంటించాలన్నమాట. ఎందుకంటే మనం శబరిమల వెళ్తున్నామని తెలియాలి కదా. సో అందుకే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ దేవుడు కూడా మనకి రక్షణగా ఉంటాడు. సో మన జర్నీ అనేది మంచిగా జరిగేలా చూసుకుంటాడు. సో అందుకే ఎగ్జాక్ట్గా బండి ముందైతే పెట్టించాలని నేను ఫిక్స్ అయ్యాను. అరే మీ అందరికీ తెలుసో తెలియదో కానీ శబరిమల వచ్చేసి మన లాస్ శాంటోస్లో లేదు, అది వచ్చేసి మన ఇండియాలో ఉంది. కాబట్టి మన ఇండియాకి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇండియాకి ఎలా వెళ్తున్నామంటే బస్సులో వెళ్ళాలంటే పని అవ్వదు. ఇప్పుడు మనం అయితే ఒక షిప్ని మాట్లాడుకోవాలి, అది కూడా కార్గో షిప్. ఐరన్ మ్యాన్ ఆల్రెడీ షిప్ గురించి మాట్లాడుతా అన్నాడు, రెడీ పెడతా అన్నాడు. మన తరపున మనం బస్ పెట్టాం, ఐరన్ మ్యాన్ వచ్చేసి షిప్ మాట్లాడతాడు. సో ఈ బస్ని మన షిప్లో తీసుకెళ్ళి కొండ దగ్గర మనం ఈ బస్ ద్వారా ఎక్కచ్చు. సో సూపర్గా ఉంటుంది, మన వాళ్ళందరితో వెళ్తుంటే మామూలుగా ఉండదు. మరికొద్దిసేపట్లో అయ్యప్ప స్వామిని చూడబోతున్నాం. సో ముందుగా వచ్చేసి మనమైతే దీన్ని కొంచెం కస్టమైజేషన్ చేయించాలి. అనుకున్నట్టుగానే బస్సు ముందు వచ్చేసి అయ్యప్ప స్వామి యొక్క ఫోటో పెట్టామనుకోండి, మంచిగా జోష్గా ఎనర్జీగా మనం వెళ్ళొచ్చు అనమాట, ఆయన మనతో ఉన్నాడని. ఓకే, ఇప్పుడు అందుకే మనమైతే లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వీళ్ళు మన బండిని ఏ రకంగా మారుస్తారు. సో ముందుగా వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి యొక్క పటం ఉంటే చాలు. ఓకే, ఫైనలీ రీచ్ అయిపోయాం. ఏంటి షెడ్ మూసాడు? ఓయ్ గురు, షాప్ ఓపెన్ చేయో, కస్టమర్లు వచ్చారు. కస్టమర్లు వస్తే షెడ్ ఓపెన్ చేసి ఉంటావేంటయ్యా నువ్వు? సరే ఒకసారి, కానీ ఇప్పుడు అర్జెంటుగా నా బస్కి వచ్చేసి ఒక చిన్న మోడిఫికేషన్ అయితే నువ్వు చేయాల్సి ఉంది. అదేంటంటే ఇప్పుడు నా బస్సు అయితే మాత్రం అందంగా కనబడాలంటే నా అయ్యప్ప స్వామి యొక్క ఫోటో ముందుండాలి. సో అయ్యప్ప స్వామి యొక్క ఫోటోని మంచిగా కస్టమైజ్ చేసి ముందు పెట్టు, అది కూడా అద్భుతంగా చేయు, సరేనా? తప్పకుండా స్వామి, తప్పకుండా కరెక్ట్ గానే చేస్తాను స్వామి. నువ్వేం కంగారు పడుకో, సైడ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకో. కొంచెం సమయం పడుతుంది, మంచిగా రెడీ చేసి నేను నీకు ఇవ్వకపోతే అడుగు. సరేనా స్వామి? వెళ్ళండి, మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి. ఓకే, మంచిగా చేయండి కొంచెం. A few moments later. చాలా సమయం అయ్యింది ఇప్పటికి. ఓ ఇక్కడే ఉన్నారా? అయిపోయిందంటారా? నాకు తెలిసి చేసే ఉంటాడేమో, వచ్చి ఉన్నాడంటే. సో ఒకసారి మనమే వెళ్ళి చూద్దాం అయ్యప్ప స్వామి యొక్క ఫోటో ఎలా ఉందో అనేది. ఆహా, నేను ఎలా అయితే అనుకున్నానో అలానే పెట్టారు, సూపర్గా ఉంది. ఆయన మాకు ఇప్పుడు రక్షణగా ఉంటారు. సూపర్. ఇప్పుడు ఈ బస్కి ఒక అందం అనేది వచ్చిందనమాట. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు వచ్చేసి ఆల్రెడీ నీకు ఫోన్పే చేశాను, ఇందాక నువ్వు చేస్తున్నప్పుడే చూసుకో. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే అయ్యప్ప స్వామి యొక్క ఫోటోని కూడా పెట్టేశాం. ఇక లేట్ చేయకుండా బయలుదేరాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరైతే వెళ్ళొచ్చు. బొమ్మ అయితే మాత్రం మీకు వర్షం పడినా కూడా అలానే ఉంటుంది, ఏం కాదు, కంగారు పడకండి, జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. సరే గైస్, మనమైతే బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ అయ్యప్ప స్వామి మన బండి ముందైతే ఉన్నారనమాట. మనకి కొండంత రక్షణగా ఉంటుంది ఇప్పుడైతే. ఇప్పుడు హ్యాపీగా మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా. సో ఇప్పుడు నేరుగా మన వాళ్ళందరినీ పికప్ చేసుకోవాలి, అవెంజర్స్ని. నాకు తెలిసి ట్రెవర్ వచ్చేసి ఆల్రెడీ ఇంటికి వచ్చేసే ఉంటాడు. షిన్చాన్ రెడీ అయిపోయి మన బ్యాగ్స్ కూడా రెడీ పెట్టే ఉంటాడు. ట్రెవర్, షిన్చాన్, అవెంజర్స్, మోటు పత్లు వీళ్ళందరినీ పిక్ చేసుకొని శబరిమలకైతే మాత్రం మన ప్రయాణం కొనసాగించాలి. సరే తొందరగా వెళ్దాం ఇంటికి. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. సో ట్రెవర్ అయితే ఆల్రెడీ, అయ్యా చూసుకొని రావయ్యా బాబు, అయ్యా నా స్వామి ఉన్నారు కాబట్టి మన బండికి ఏం కాలేదు. ఓకే, మనమైతే ముందుకు వెళ్ళొచ్చు. సో బండి అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంది, ఎందుకంటే అయ్యప్ప స్వామి ముందున్నారు కాబట్టి. ఓకే ఫైనల్లీ, ఓహో అందరూ రెడీగానే ఉన్నారా? ట్రెవర్ వచ్చేసావా? ఓకే, ఫైనల్లీ బ్యాగ్స్ రెడీగా పెట్టేశారు. షిన్చాన్ కూడా రెడీగా ఉన్నాడు, ట్రెవర్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు నేరుగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళడం మాత్రమే ఉంది. ఒకసారి ఆగండి, బండి కొంచెం మంచిగా పార్క్ చేసేసాం. ఇప్పుడు మీరు ఎక్కండి తొందరగా. అరే ధను, నాకు ఎంత ఆనందంగా ఉందంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నకి శబరిమల తీసుకుని వెళ్ళమని అడిగాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో స్వామిని చూడాలనుకున్నాను. కానీ మాకు అప్పుడు అంత స్తోమత లేదు. మా అమ్మ నాన్న పాపం బాధపడేవారు, కానీ తీసుకుని వెళ్ళలేదు. ఇప్పుడు నీలాంటి ఒక గొప్ప ఫ్రెండ్ నాకు దొరకడం వల్ల ఆ స్వామిని చూడగలుగుతున్నాను. సరే ధను, తొందరగా మనమైతే బయలుదేరి స్వామిని చూద్దాం పద. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఓకే ట్రెవర్, ఇప్పుడు మనం వచ్చేసి ఫ్లైట్లో వెళ్ళట్లేదు, మనమైతే డైరెక్ట్గా సముద్రం లోపల నుంచి వెళ్ళబోతున్నాం అనమాట మన ఇండియాకి. ఇప్పుడు వచ్చేసి మనం అవెంజర్స్ని ఇంకా అలానే మోటు పత్లిని కూడా పికప్ చేసుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడు ఏ పని చేసినా ఖచ్చితంగా గుర్తొస్తావు ట్రెవర్, అందుకే గుర్తు పెట్టుకొని మరి నేను నీకు ఫోన్ చేశాను. సరే
తొందరగా గాయస్ బండి అయితే ఫాస్ట్గా ఎక్కాలి, ఎందుకంటే మనకి సమయం లేదు, బయలుదేరాలి. మన వాళ్ళందరూ రెడీగానే ఉంటారు, ఎందుకంటే మనం వెళ్తుంది దేవుడి దగ్గరికి కాబట్టి ఖచ్చితంగా కొంచెం ముందే రెడీ అయితేనే బెటర్ ఉంటుంది. ఓకే ఫైనల్లీ బ్యాగ్స్ అయితే పెట్టేసాం. చలో చలో వెళ్దామా ఇక. తనువన్నా బండి స్టార్ట్ చేసే ముందు స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సరే తొందరగా వెళ్దాం. స్వామియే శరణమయ్యప్ప. ఓకే 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 దేవుడా దేవుడా దేవుడా. ఓరి నాయనో బస్సు ఊగినట్టుగా అయింది, కానీ మన బస్కి ఏం కాదు, ఎందుకంటే మన స్వామి మనతో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు తొందరగా మన వాళ్ళు కూడా పికప్ చేసుకుందాం, సమయం అయితే లేదు. చెప్పండి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. తనువన్నా ఇప్పుడు మనమైతే మన అయ్యప్పని చూడ్డానికి వెళ్తున్నాం. తనువన్నా అయ్యప్ప స్వామి పాటలు నాకు కొంచెం వచ్చిదను అన్న, మళ్ళీ తప్పులు పాడతానేమో అని భయం. నీలాంటి పిల్లలు ఆ దేవుణ్ణి తలుచుకోవడమే గొప్పరా. ఇంకా ఇప్పుడు తప్పు పాడతా అని నువ్వు తప్పుగా అనుకోకు, పర్వాలేదు. ఆ దేవుడు ఏమనుకోడు, ఆ దేవుడిని తలుచుకున్నావు కదా ఆనందపడతాడంతే. తప్పులు పాడినా నీ తప్పులే ఉండవు, అన్ని ఒప్పుల్లానే కనబడతాయి దేవుడికి. సరే తనువన్నా పాడతాను చూడు. ఇడుముడి కట్టు శబరిమలెక్కి నేయభిషేకం మణికంఠునికి, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. సూపర్ సించాన్, రాదంటున్నావు కదా, మంచిగానే పాడుతున్నావు, పాడు. దీనుల దొరలు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా, నీ శబరి కొండ అందరికి అండాయ. ఇడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప. అబ్బా బాగానే పాడావు సించాన్, స్వామియే శరణమయ్యప్ప. సరే తొందరగా మనమైతే వెళ్ళి పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. ఓకే గాయస్ ఫైనల్లీ మనం పెట్రోల్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. పూర్తిగా మనమైతే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇది ఎలక్ట్రిక్ బస్ అయితే కాదు, పెట్రోల్ బస్ కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ కావాలి. మళ్ళీ అక్కడ శబరిమల కొండెక్కే దగ్గర అయితే పెట్రోల్ ఉండకపోవచ్చు. సో ఈ పెట్రోల్తోనే మనం ఇండియా వరకు వెళ్ళాలి. ఎలాగో షిప్ పైన పెడతాం, ప్రాబ్లం లేదు. ఓకే మనం అవెంజర్స్ ఇంటి దగ్గరలో కూడా వచ్చేసాం అన్నమాట. ఓకే ఇప్పుడైతే మరి బయలుదేరిపోతున్నాం. పెట్రోల్ కొంచెం కొట్టించేద్దాం. ధనువన్నా నేను మళ్ళీ ఇంకొంచెం పాట పాడతాను. కొండలు దాటుకొని గుండెల నింపుకొని ఓ మణికంఠ చేరితిమయ్యా, నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా. ఇడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ధనువన్నా చూడు ఎంత బాగా పాడాను నా మణికంఠుని యొక్క పాట. ధనువన్నా ఇప్పుడు మన అవెంజర్స్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఓకే ఇప్పుడు ఐరన్ మ్యాన్, హల్క్, ఇంకా స్పైడర్ మ్యాన్, ఫ్లాష్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పికప్ అయితే చేసుకోవాలి. వీళ్ళు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు మనం తొందరగా వెళ్దాం. వీళ్ళు మనల్ని చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు, ఎందుకంటే అయ్యప్ప స్వామి యొక్క ఫోటో కూడా ముందు పెట్టాం కదా, అది కూడా బస్సులో వస్తున్నాం. ఓ మై గాడ్, హలో గాయ్స్ అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. బ్యాగులు పట్టుకొని మన కోసం ఎదురు చూస్తున్నారు. ఒరే హల్క్ మామ 2 బ్యాగులు రెడీ పెట్టుకున్నారా? ఈ బ్యాగులన్నీ పైన కెడితే పడిపోతాయేమో, కింద నాకు తెలిసి దీని డిక్కీ ఉంది, డిక్కీలో పెట్టేద్దాం బ్యాగులన్నీ. గాయస్ అందరు రెడీ కదా? నీ కోసమే ఎదురు చూస్తున్నాం తను, తొందరగా మనం బయలుదేరాలి. మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా సడన్ గా ఈ వర్షం పడుతుందేంటి? సరే తొందరగా బండెక్కండి. ఇప్పుడు మనం షిప్ దగ్గరికి వెళ్ళాలి. ఐరన్ మ్యాన్ ఆల్రెడీ ఒక కార్గో షిప్ ని మాట్లాడాడు, అక్కడి నుంచి మనమైతే వెళ్ళొచ్చు. అరే అయ్యప్ప స్వామి యొక్క ఫోటో, స్వామియే శరణమయ్యప్ప. ఓకే ఎక్కండి హల్క్ మామ. హల్క్ మామ చాలా హ్యాపీగా ఉన్నట్టు. ఓరి నాయనా ఏంటి బస్సుని గట్టి విరగొడతావా ఏంటి? ఓకే ఫైనల్లీ ఎక్కేస్తున్నారు, మనలందరూ ఎక్కేస్తారు అనుకుంటా. ఇప్పుడు మనమైతే బయలుదేరబోతున్నాం గాయస్, అందరూ రెడీగా ఉండండి. ఇంకా మనకి బ్యాలెన్స్ ఇంకిద్దరు ఉండిపోయారు, అందరినీ ఎక్కించుకున్నాం. మోటు పత్లు వాళ్ళిద్దరిని కూడా ఎక్కించుకున్నాం అనుకోండి, మనకి తల్లో పొదిలేస్తుంది అనమాట. పాపం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు మన కోసం. ఓకే ఇక్కడే అవెంజర్స్ ఇంటి ముందులోనే ఉండమని చెప్పాను, వాళ్ళు రెడీగానే
సేఫ్గానే ఉంటారనుకుంటున్నాను. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా షిప్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి ఆ షిప్ పై నుంచి మనమైతే ఇండియా బయలుదేరబోతున్నాం. అవును ఐరన్ మ్యాన్, ఇప్పుడు మనం ఇండియా వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందంటావు? ఇది సముద్ర మార్గం కాబట్టి ధను దగ్గర ఇది వచ్చేసి మనకైతే ఖచ్చితంగా ఒక రోజైతే పడుతుంది. రేపు మళ్ళీ ఈ సమయానికి మనమైతే శబరిమల దగ్గర కొండ దగ్గర చేరుకుంటాం. ఏదో ఒకటి సరే, షిప్ అయితే నేను నడుపుతానులేండి, మీరైతే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, బస్ కూడా ఇప్పుడు మనమే నడుపుతున్నాం. చాలా దూరం వచ్చాం. ఇక్కడ మోటుపత్లు అదిగోండి, అక్కడ ఎదురుగా బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరే ఉండమని చెప్పాను. వాళ్ళు అక్కడ ఉన్నారో లేరో ఒకసారి వెళ్ళి చూడాలి. ఓ చూద్దాం. ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. ఆ ముందు బ్రిడ్జ్ అనుకుంటా, ఈ బ్రిడ్జ్ కాదు. ఏంటబ్బా వీళ్ళు కొంచెం ముందు వచ్చి మీ దగ్గర ఉన్నా బాగుండేది. వర్షం కూడా ఘోరంగా పడుతుంది, నాకు తెలిసి వాళ్ళు తడిచిపోయి ఉంటారేమో. ఓకే, బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మీకు ఎవరన్నా కనబడుతున్నారా? అదిగోండి, పొట్టేసుకుని ఉన్నాడు చూడండి మోటు మావా. హలో మోటు, హలో పత్లు, కమాన్ గాయస్, ఫాస్ట్గా వచ్చేయండి, వర్షం చాలా ఘోరంగా పడుతుంది. వస్తున్నావు రబి, వస్తున్నా. ఏంద్రా వస్తాను ఎప్పుడో చెప్పినావు, ఇప్పుడు వచ్చినావా ఏంద్రా? సరే రే పతులుగా తొందరగా ఎక్కరా, సమోసాలు మొత్తం ప్యాక్ చేసావు కదా, ఆ సమోసాలు మొత్తం పట్టుకొని వచ్చేసాయి. తొందరగా బండి తీ ఎక్కేసాం ధను. ఈ మోటో ఎప్పుడు కూడా సమోసాలు అంటూనే ఉంటాడు. నేను వీడు సమోసాలు మోసేసరికి బక్కగా అయిపోయాను. ఓకే గాయస్, ఫైనల్లీ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనమైతే మన మణికంఠుడి దగ్గరికి బయలుదేరబోతున్నాం. సో శబరిమల కొండకి వర్షం తగ్గితే బాగును. ఈ వర్షంలో మనం బోట్ తీయాలంటే మాత్రం అలల యొక్క ప్రభావితం చాలా ఘోరంగా ఉంటుంది. దాంట్లో మనం బస్ కూడా ఆ పెద్ద కార్గో షిప్ పైన పెట్టాలి. సరే, ఇంతకీ కార్గో షిప్ ఎక్కడుంది? అదొచ్చేసి మన అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరలోనే ఉంది ధను. సరేనా, అక్కడికి నేరుగా వెళ్ళి ఈ బస్ ని కార్గో షిప్ పైన వెళ్ళి పెట్టేసే, ప్రాబ్లం లేదు. ఓకే అవునా, సరే డైరెక్ట్ గా అక్కడికి వెళ్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడే వచ్చేసి మన కార్గో షిప్ ఉంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో షిప్ పైన మన బస్ అయితే పెట్టుకుని వెళ్ళబోతున్నాం. అందరూ రెడీగా ఉన్నారు కదా? సరే, అందరూ ఒకసారి చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. తనువనా స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, ఇలా కూడా చెప్పచ్చు ధనువన్న. మనం ఎలా అయినా మొక్కొచ్చు మన దేవుడికి. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ మనకి షిప్ ఏం కనబడట్లేదేంటి ధనువన్న? షిప్ ఉంటేనే కదా మనం వెళ్తాం ఇప్పుడు ఇండియాకి. షిప్ లేకపోతే మళ్ళీ చాలా కష్టం. ఐరన్ మ్యాన్ మామ, షిప్ నువ్వు తీసుకొచ్చావా ఇక్కడ? ఓ, షిప్ ఇక్కడుందా? ధనువన్న తొందరగా పద, షిప్ లోకి వెళ్దాం. అదే పని చేస్తున్నా షిన్చాన్, చూడట్లేదా నువ్వు? ఓకే, వెళ్దాం పదవే కిందకి. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే షిప్లో అయితే పెట్టేశాం. మరి కొద్దిసేపట్లో మనం బయలుదేరిపోతున్నాం. మీరందరూ తడుస్తారనిపించినట్లయితే మీరు అలా బస్సులోనే ఉండొచ్చు. కిందకు వస్తే మళ్ళీ ప్రాబ్లం. కిందకే వస్తారా? సరే, మీ ఇష్టం. సరే, నేనైతే షిప్ తీస్తాను, జాగ్రత్తగా ఉండండి ఇక్కడే మీరు. ఇప్పుడు నేనైతే తొందరగా స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే మనకి సమయం లేదు. అక్కడికి చేరుకోవాలంటే 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది కదా. సో అందుకే టైం అయితే సరిపోదు. ఇప్పుడు నేరుగా మనమైతే శబరిమల కొండకి బయలుదేరిపోతున్నాం. ఓకే, షిప్ తీయబోతున్నాను. ఒకసారి అందరూ అరవండి, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. సరే, మనమైతే ఇప్పుడు షిప్ తీయబోతున్నాం అనమాట. చాలా పెద్ద కార్గో షిప్. మనం దీని ద్వారానే వెళ్ళబోతున్నాం లాస్ ఏంజల్స్ విడిచి ఇండియాకైతే. ఓకే, మన బస్ కూడా గట్టిగా తాళతో కట్టేసి ఉంచేసాం. బస్సుకు కూడా ఏం కాదు. అలానే మన అయ్యప్ప స్వామి ఫోటో మనతో ఉంది కాబట్టి ఆయన మనల్ని చూసుకుంటారులేండి. సో ఆయన భక్తులకి ఆయన ఎప్పుడు అన్యాయం చేయరు. సో మనం హ్యాపీగా చేరుకుంటామని నేనైతే అనుకుంటున్నాను. షిప్ అయితే మాత్రం కొంచెం మెల్లగా కదులుతుంది. మరి కొద్దిసేపట్లో స్పీడ్ కూడా పెరగబోతుంది. వర్షం పడకుండా ఉంటే బాగుండేది, వర్షం ఘోరంగా పడుతుంది అబ్బా. ఓకే, మనమైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాం. గాయస్, గట్టిగా పట్టుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ అవ్వకపోతే లోపలికి వెళ్ళిపోండి. షిప్ లోపలికి వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, మనమైతే ఇదే స్పీడ్తో వెళ్ళాలన్నమాట. అప్పుడు తొందరగా మనమైతే మన శబరిమలకి చేరుకుంటాం. చెన్నైకి వాయుగుండం వచ్చింది అనుకుంటా, అందుకే ఇంత ఘోరంగా వర్షం పడుతుంది. సముద్రం మాత్రం అతలాకుతలం అవుతుంది. కానీ దేవుడు ఉండడం వల్ల మనం మంచిగా వెళ్తున్నాం. రాత్రి అయిపోయిందబ్బా, ఉదయం అయ్యేలోపు మనమైతే చేరుకోవాలి. మన వాళ్ళందరూ బస్సులో పడుకున్నారు. నాకు నిద్ర అయితే రావట్లేదు. దేవుని చూసినంత వరకు పడుకోలేనేమో నేను. The next morning. స్వామియే శరణమయ్యప్ప. చివరికి మనమైతే శబరిమల దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇదిగోండి, ఎదురుగా కొండ కనబడుతుంది కదా, ఆ కొండనే అన్నమాట మన శబరిమల. మరి కొద్దిసేపట్లో అయ్యప్ప స్వామిని చూడబోతున్నాం. ఓయ్, లేచారా అందరూ? తొందరగా లేవండి. వచ్చేసాం, శబరిమల దగ్గరికి వచ్చేసాం. వావ్, చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో. ప్రశాంతంగా చాలా రోజుల నుంచి సిటీని వదిలి దూరంగా ఒక మంచి చెట్లు, అడవి ఉన్న ప్రదేశానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ధనువన్న, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, సూపర్ గా ఉంది. స్వామియే శరణమయ్యప్ప. ఉదయం లేవగానే ఎంత బాగుందో. మరి కొద్దిసేపట్లో మణికంఠుని యొక్క గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం.
సూపర్ ధను అన్న, తొందరగా మనమైతే ఎక్కదాం. గైస్ అందరూ ఎక్కండి, బండి వచ్చి. ఓహో, నువ్వు ఆల్రెడీ బండి ఎక్కిపోయావా? అందుకే అందరినీ ఎక్కమంటున్నాడు. ఓకే, ఫైనల్లీ అందరినీ ఎక్కిచ్చేసుకున్నాం. మరికొద్దిసేపట్లో మనమైతే మణికంఠుడి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆ రైట్ సైడ్లో కొండ ఉంది కదా, ఆ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కొండ కాదు, దాని పక్కనున్న కొండ. అది వచ్చేసి చాలా దట్టంగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ చెట్లు కూడా ఉంటాయి. జాగ్రత్తగా మనం వెళ్ళాలి. చూడండి, ఒకవేళ అడవి జంతువులు చాలా ఉండే అవకాశం ఉందంట. వామ్మో ధను అన్న, ఇక్కడ పులులు, సింహాలు అవన్నీ ఉంటాయా? వామ్మో భయం వేస్తుంది. సరే పర్వాలేదు, మనమైతే బస్సులోనే ఉన్నాం. అలానే మన హల్క్ మామ ఉన్నాడు కాబట్టి ఈజీగా దేన్నైనా అంతం చేసేస్తాడు, మనకేం ప్రాబ్లం లేదు. సించాన్, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి అవెంజర్స్ కూడా వాళ్ళ శక్తులు ఎవరూ ఉపయోగించట్లేదు. అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవెంజర్స్ దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి వచ్చారు, శక్తులు ఉపయోగించడానికి కాదు. సరిపోయింది, చివరికి మనమైతే వచ్చేసాం. ఎంత ఘోరమైన చెట్లు ఉన్నాయి చూడండి, చాలా చాలా పొడవుగా ఉన్నాయి చెట్లు అయితే మాత్రం. చుట్టుపక్కల అరణ్యంలా ఉంది. మరికొద్దిసేపట్లో మనమైతే కొండపైకి దిశగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడేవో చిన్న చిన్న ఉన్నాయన్నమాట స్టాల్స్. ఆకలి అయితే తినచ్చు, కానీ దేవుడి దర్శనం అయిన తర్వాతే అందరం తిందాం, సరేనా? అప్పుడు మంచిదన్నమాట. నిజానికి చెప్పాలంటే నేను నా ఆకలిని అస్సలు ఆపుకోలేను. కానీ నేను మణికంఠుణ్ణి చూడ్డానికి వెళ్తున్నా కాబట్టి ఆయన్ని చూసినాకే నేను భోజనం చేస్తాను. వావ్, చాలా గొప్ప విషయం హల్క్, సూపర్, చాలా మంచి పని చేస్తున్నావు. ఓకే, మనమైతే అందరం అదే చేద్దాం. దేవుడి దర్శనం అయినాకే తిందాం. ఓరి నాయన, కొండ అయితే చూడండి చాలా దట్టంగా ఉందన్నమాట. మరికొద్దిసేపట్లో పూర్తిగా మనం ఎక్కబోతున్నాం. అరే యార్, ఈ బస్ కొంచెం అటు ఇటు ఊగుతుంది. కరెక్ట్గా మనం రోడ్డు పైకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఎస్, రోడ్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నేరుగా ఈ రోడ్ని యూజ్ చేసుకుని మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆహా, చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ గాలి పీలుస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందబ్బా. అది కూడా అరణ్యంలో ఉండే గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం అడవి కదా. చూసుకోండి, దారిలో మీకు సింహాలు, పుల్లు కనబడతాయి. అప్పుడు అరవకండి, అవి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంటుంది, సరేనా? ఓ మై గాడ్, ఇక్కడ చాలా బాగుంది. మనుషులు కూడా దగ్గరలో ఎవరు లేరు. ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడ పెద్ద రొటేషన్ తీసుకుని బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి. కొండలు ఎలా ఎక్కుతామంటే స్ట్రైట్గా ఎక్కడానికి అవ్వదు, అది కూడా బస్సులు లాంటివి అస్సలు ఎక్కలేవు. ఇలా రౌండ్లు చుడుతూ వెళ్ళాలి. అరే కుందేళ్ళు, జింకలు, ఆహా ఆహా, చూడడానికి చాలా బాగున్నాయి, చూసారా? ధనువన్నా, చాలా బాగున్నాయి చూడడానికి, సూపర్ గా ఉన్నాయి. ధనువన్నా, ఏంటది? ఎదురుగా ఇద్దరు పోలీసులు అయితే ఉన్నారు గన్స్ పట్టుకొని. ఎవరు ధనువన్నా? అడ్డంగా గేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన బస్ లోపలికి వెళ్తుందా? ఓపెన్ చేస్తారు సించాన్, మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఒక్కసారి ఆగు, నేను మాట్లాడతా. హలో సార్, ఒకసారి మీరు గేట్లు ఓపెన్ చేశారనుకోండి, మేము స్వామి దర్శనం చేసుకొని రావాలి. తొందరగా ఓపెన్ చేస్తారా? ఇది శబరిమలని మీకు తెలుసా? మీరు కాలి నడకతోనే పైకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. మీ యొక్క బస్సుని ఇక్కడే వదిలేసి కాలి నడక ద్వారా మీరు పైకి వెళ్లాల్సి ఉంటుంది. దయచేసి మీరు దిగగలరు. ఓకే, దిగుతున్నాం, సరిపోయింది. సరే గాయస్, దిగండి, అందరు దిగండి. ఎందుకంటే మనం ఇక్కడ నడుచుకొని వెళ్ళాలంట. ఓకే సార్, అంతా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా? మేము నడుచుకొని ఎలా వెళ్ళాలంటారు? స్ట్రైట్గా కొండెక్కిపోవచ్చా? నేరుగా మీరు కొండపైకి వెళ్ళట్లయితే స్వామిగారి యొక్క గుడి మీకు కనబడుతుంది. కానీ ఒక్కటి వినండి, ఇక్కడ వన్యమృగాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ స్వామిని తలుచుకొని వెళ్ళండి, అవి ఏమీ చెయ్యవు. లేకపోతే ఇది మామూలు ఏరియా కాదు, చాలా డేంజరస్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు ఇద్దరు పిల్లల్ని ఒక పెద్ద చిరుతపులి పట్టుకొని వెళ్ళిపోయింది. అలానే ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండడానికి మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది. అలానే ఒకరొకరు పక్క పక్కన ఉండండి, సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అరే, నన్నెవరు ఆపకండి. నేను ఫైనల్లీ శబరిమలకి వచ్చేసాను. నా మణికంఠని చూడ్డానికి వెళ్తున్నాను. ఏ స్వామి, ఏ శరణమయ్యప్ప. అరే జింకలు, సూపర్ గా ఉంది చూడండి. అబ్బా, కొండ ఎంత బాగుందో. ఈ కొండ పైకి వెళ్ళాలనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సార్. మా బస్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే గాయస్, మనమైతే మరికొద్దిసేపట్లో బయలుదేరబోతున్నాం. సరే, ఇప్పుడే వెళ్దాం, తొందరగా పదండి. ఓకే మణికంఠ, వస్తున్నాను, నీ కొండకి వచ్చేసాను. మరికొద్దిసేపట్లో దర్శనం. అరే సించన్, సించన్ ఏంటి గాయస్? సించాన్ని మీరు చూసారా? సించన్ కనబడట్లేదేంటి? ఓ, వెనక్కున్నాడేంటి? హల్క్ మామ, ఒకసారి కొంచెం సైడ్కి వెళ్ళు. సించాన్ ఏంట్రా? ఏంది రబ్బి అట్లా మాట్లాడుతున్నావు? ఇందాక సించాన్ గడు మీరు మాట్లాడుతున్న సమయంలో పైకి పోయిండాడు కదా. ఏంటి పైకి ఒక్కడే వెళ్ళాడా? వామ్మో ధనువన్న, కాపాడు. ఇక్కడ ఏదో పులి, వామ్మో ధనువన్న జాగ్వార్ అనుకుంటా. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కొండ సింహం అనుకుంటా. ధనువన్న కాపాడు, ఇది నా పైకి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది. నేను చివరిగా ఉన్నాను. ధనువన్న, ధనువన్న, ఇది నన్ను తినడానికి చూస్తుంది. ప్లీజ్ కాపాడు ధనువన్న, ధనువన్న కాపాడు. వామ్మో చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో. ఇది నన్ను తినేస్తుందేమో. అనవసరంగా ధనువన్న వాళ్ళకి చెప్పకుండా వచ్చాను. ధనువన్నా!
అరే సించాన్ సించాన్ మన పక్కనే ఉన్నాడు, వాడు ఇప్పుడే అరిచాడు. కమాన్ గైస్ కమాన్, ఫాస్ట్ గా రండి, మనకి సమయం లేదు. అరే మీ శక్తులు ఇప్పుడు వాడలేరు కదా, ఒక్కసారి మన సించాన్ కి ఏమవ్వకుండా చూసుకోండి. సించాన్ ఒకవేళ ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే దయచేసి అప్పుడు మీ శక్తులు వాడండి. తొందరగా రండి. అరే మనకి సమయం లేదు. అబ్బా సించాన్ ఎక్కడున్నావు? సించాన్ వచ్చేసా. అరే వాడేదో ఆపదలో చిక్కుకున్నట్టుగా ఉన్నాడు, చెప్పిన మాట వినడు కదా. ఆహా ఏం చేయాలో అర్థం కావట్లేదే. అరే ఇగోండి సించాన్ ఎక్కడ ఉన్నాడు? సించాన్ తను అన్న పైన వచ్చేసి కొండ సింహం ఉంది. తను అన్న నన్ను తినడానికి చూస్తుంది. మెల్లగా ఉండండి, అరవకండి. వామ్మో ఏంటిది? చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అది సించాన్ని తినడానికి చూస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గాయస్ ఒకవేళ మీ శక్తులుంటే వాడచ్చు కదా. హల్క్ మామ వెళ్ళి వాడు. ఇది స్వామి శబరిమల కొండ. ఈ కొండపైన మేము ఎటువంటి శక్తులు వాడలేము దను, అది అపచారం అవుతుంది. ఒక్కసారి మనందరం కలిసి స్వామిని తలుచుకుందాం, ఆయనే చూసుకుంటాడు. స్వామియే శరణమయ్యప్ప. అరే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. స్వామి మీ దర్శనం కోసం మేము ఎక్కడి నుంచో వచ్చాం. ఆనందంగా ఆహ్లాదంగా మంచిగా చేసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ఏంటి మాకు ఈ పరీక్ష? దయచేసి మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఏం కానివ్వకుండా. అరే ఏమైంది? సించాన్ ఆ సింహం పారిపోతున్నట్టుగా ఉంది. అవునా ధనువన్న? అవును, అది పారిపోతున్నట్టుగా ఉంది ధనువన్న. తను చెప్పాను కదా, ఇది ఆ అయ్యప్ప స్వామి యొక్క మహిమే. ఆయన ఇక్కడ ఉంటున్నంత వరకు ఆయన భక్తుల్ని ఏమీ కానివ్వకుండా ఆయన చూసుకుంటారు దను. మనం దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. సరే తొందరగా ఆయన దర్శనం చేసుకుందాం. సించాన్ నువ్వు ఇంకొకసారి చెప్పకుండా వెళ్ళావనుకోని తోలు తీస్తాను, అర్థమవుతుందా? సరే హల్క్ మామ, నేను చెప్పకుండా వెళ్ళు. ధనువన్న ఇంకొంచెం దూరం మాత్రం ఉంది, పద స్వామి దర్శనం చేసుకుందాం. వావ్ అయ్యప్ప స్వామి, ఓ అయ్యప్ప స్వామి, మేము దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం స్వామి, ఓ అయ్యప్ప స్వామి. ఓకే వచ్చేస్తున్నాం. ఇంకా చాలా దూరం అయితే ఉన్నట్టుగా ఉంది. మనం ఇదే స్పీడ్ని కొనసాగించి తొందరగా ఎక్కాలి స్వామివారి దర్శనం కోసం. నేను ఎంత దూరమైనా ఎక్కుతా, ఎంత స్పీడ్గా పరిగెడతా. ఈ కొండ ఎక్కేటప్పుడు అబ్బా నా గుండె ఆరిపోయేటట్టుగా అనిపిస్తుంది. సించాన్ నువ్వు నడవలేకపోతే మెల్లగా రా. అబ్బా ఓరి నాయన అసలు పరిగెత్తలేకపోతున్నాను. వచ్చేసినట్టుగా ఉన్నాం, ఆల్మోస్ట్ వచ్చేసాం, దరిదాపులో చేరుకున్నా. అబ్బా ఓరి నాయన స్వామి అయ్యప్ప స్వామి. అరే కుమ్మేకండి నాయనో, పడ్డాను. కుమ్మేకయ్యా బాబు, హల్కో చంపేసినట్టుగా ఉన్నావు. లేవండి. నన్ను ఎత్తుతున్నారా లేకపోతే నన్ను కుమ్మేస్తున్నారా? ఎత్తడానికి వచ్చినట్టుగా లేదు, కుమ్మేసినట్టుగా ఉందయ్యా. ఫైనలీ మనమైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. మరికొద్దిసేపట్లో మన అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చేసుకోబోతున్నాం. గాయ్స్ వచ్చేసాం, సాధించాం. ఫైనలీ అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ 18 మెట్లు, అరే నా కల్లోని నేను గుడి ఇలానే కట్టాను స్వామి కోసం. ఇదే గుడి నా కల్లోకి వచ్చింది. ధనువన్న అవునా, సూపర్. ఇదిగో చూడు, కరెక్ట్ గా 18 మెట్లు. 18 పై మెట్ల ఉన్న మా అయ్యప్ప స్వామి వచ్చేసాము స్వామి. స్వామియే అయ్యప్ప స్వామియే. ధనువన్న తొందరగా పద మన అయ్యప్ప స్వామిని చూద్దాం. సించాన్ నేను కల్లో కూడా సేమ్ ఇలాంటి గుడే కట్టాను రా. సేమ్ చెట్టు, కుమారస్వామి యొక్క చెట్టు ఇది. అరే ఎదురుగా వచ్చేసి మన వినాయకుడు. ఫస్ట్ మన వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం. ఇంతకు ముందు అలానే చేసుకున్నాం కదా. ఎప్పుడైనా మన వినాయకుని యొక్క దర్శనం ముందుండాలన్నమాట. అవును ధనువన్న, అందుకే ఏ గుడికాడైనా ముందుగా వినాయకుని బొమ్మ పెడతారు. వినాయకుడికి మనం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంకొక దేవుడికి, మన అయ్యప్ప స్వామికైనా మన కుమారస్వామికైనా. ధనువన్న కుమారస్వామి ఇక్కడ ఉన్నారు. వావ్ చూడడానికి చాలా బాగుంది. ఏ ఫైనల్లీ వచ్చేసాము. అమ్మ ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి. రే అరవకండి. ఆహా అయ్యప్ప ఎంత నిర్మలంగా ఉందో నేను చూస్తుంటే. ఆహా ఇప్పుడు నా జన్మకి ఇది చాలా అనిపిస్తుంది, అంత నిర్మలంగా ఉంది. చూడండి మన అయ్యప్ప స్వామి, మంచిగా మొక్కుకోండి పిల్లలు. మొక్కుతున్నాం, కానీ నేను నీకు పిల్లోళ్ళ కనబడుతున్నానా? అయ్యప్ప స్వామి మా యొక్క సబ్స్క్రైబర్స్ ని మమ్మల్ని మంచిగా చూసుకో. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఎంతో గొప్ప వాళ్ళు కావాలి. నేను కూడా నా మనసులో ఉన్నది మొక్కేసా, మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని. ఓకే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే మనకు కావాల్సింది. ఓకే ఓ ఫ్లాష్ మామ ఎవరిని చూస్తున్నావు? ఓ కుమారస్వామినా? ఓ
ట్రెవర్ వచ్చేసి కుమారస్వామి దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాడు. అబ్బా, నెమలి వాహనం పైన కుమారస్వామి, సేమ్ ఇదే కల వచ్చింది. ఐరన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయావు? తొందరగా వెళ్ళి మొక్కు. మన అయ్యప్ప స్వామి ఇంకా అలానే వినాయకుడు అందరూ ఇక్కడే ఉన్నారు. వావ్, ఫైనల్లీ అనుకున్నట్టుగా మనమైతే సాధించాం గాయస్. ఇంత ఆనందంగా ఉంటుంది అనుకోలేదు. మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చివరికి శబరిమల పైకి వచ్చేసి మన అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఎటువంటి లోటు, ఏ ప్రమాదం జరగకుండా అందరూ ఆడుకుంటున్నారు చూడండి. కానీ మన అయ్యప్ప స్వామి కల్లో ఉన్న తేజస్ అయితే మాత్రం ఇప్పటికీ నా మైండ్ నుంచి పోవట్లేదు. ఆహా, ఇంత మంచిగా దర్శనం చేసుకున్నాం. మన వీడియోని మీరు లైక్ కొట్టారా? కొట్టరా? మీరు ఎందుకు కొడతారులేండి, కొట్టరు. సరే పోనీ ఇప్పుడైనా కొట్టండి, ఓకేనా? ఉంటాను.